Hello everyone and welcome to AMC Talks. Kalki 289880 అటు థియేటర్లో కలెక్షన్స్ తో కుమ్మేయడమే కాకుండా ఇప్పుడిప్పుడే ఓటీటీలో కూడా టాప్ లెవెల్లో ట్రెండ్ అవుతుంది కల్కి సినిమా. దానివల్ల సినిమా ఇంకోసారి చూడటం, అందులో మరికొన్ని డీటెయిల్స్ గమనించటం వంటిది జరిగింది. ఈ వీడియోలో కల్కి 289880 కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ చెప్పుకోబోతున్నాం. ఈ సినిమా చూసినంతసేపు ఇన్ డెప్త్ గా ఎన్నో రెఫరెన్స్లు, ఎన్నో చిన్న చిన్న డీటెయిల్స్ కనిపించాయి. వరల్డ్ బిల్డింగ్ నుంచి మహాభారతం వరకు ఎన్నెన్నో చెప్పుకోవాల్సిన విశేషాలు ఉన్నాయి. కానీ అన్ని ఒక వీడియోలో అయితే చెప్పుకోలేం కదా. సో ఆల్రెడీ కల్కి హిడెన్ డీటెయిల్స్ మీద ఒక వీడియో అయితే చేశాము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి, అది బేసిక్ వీడియో. కల్కి సినిమా స్టార్ట్ అవ్వగానే మంచి మహాభారతం సీక్వెన్స్, ఆ తర్వాత అశ్వత్థామ రక్తంతో స్టార్ట్ అయిన యానిమేషన్ సీక్వెన్సెస్ తో ఒక సాంగ్ కంటిన్యూ అవుతూ అశ్వత్థామ కన్నీటితో ఎండ్ అవుతుంది. ఈ సాంగ్ మధ్యలోనే ఎన్నో అరాచకాలు చూపిస్తారు, ఎన్నో దేశ గొడవలు, విభజనలు అన్ని ఈ సాంగ్ లో క్లారిటీగా చూపిస్తారు. హిందూ ముస్లిం గొడవలు పడుతున్నట్టుగా కూడా మనం గమనించవచ్చు. ఒకవైపు టెంపుల్, ఇంకోవైపు మస్జిద్, ఒకవైపు హిందూ, ఒకవైపు ముస్లిం అన్నట్టుగా గొడవ పడుతున్నారు. ఇలా జరగబోయేది ఇదే అంటూ ఓపెనింగ్ సాంగ్ లోనే చాలా చక్కగా రెఫరెన్సెస్ యూజ్ చేశారు డైరెక్టర్ గారు. ఆ తర్వాత కాశీ వరల్డ్ ని ఇంట్రొడ్యూస్ చేయటం, కథ కాస్త కాంప్లెక్స్ వైపు మరలటం. అయితే ఇక్కడే ఒకసారి కల్కి అంటూ, ఒకసారి రెండవ రాకడ అంటూ ఆల్ అదర్ రిలీజియన్ రెఫరెన్సెస్ ని కూడా యూజ్ చేశారు రాజేంద్ర ప్రసాద్ గారి డైలాగ్ లో. అంతేకాదు సరౌండింగ్ లో ఉన్న గెటప్స్ ని గమనిస్తే కేవలం హిందువులు మాత్రమే కల్కి కోసం వెయిట్ చేస్తున్నట్టు చూపించలేదు. వేరే వేరే మతాల వారు వారి యొక్క దేవుడి రాకడ కోసం ఎదురు చూస్తున్నారు. హిందువులు కల్కి అని పిలుచుకుంటే క్రిస్టియన్లు జీసస్ రెండవ రాకడ అనుకోవచ్చు, బుద్ధిస్టులు, జైన్లు, సిక్కిజం వారు వారి దేవుడి రాకడ అనుకోవచ్చు. ఆ రకంగా ఎన్నో రిలీజియన్ వారి నమ్మకాలను డిఫరెంట్ గెటప్స్ లో నాగశ్విన్ గారు చూపించారు. ఆ తర్వాత మనకి భైరవ ఎంట్రీ అవటం, కొన్ని ఫ్యాన్ స్టఫ్ ఉన్నప్పటికీ చాలా వరకు ల్యాగ్ అనిపించడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఎంత ల్యాగ్ ఉన్నా సరే ఆ ల్యాగ్ మధ్యలోనే మేబీ నాగశ్విన్ గారు మనకి కాంప్లెక్స్ వరల్డ్ ని తెలపడానికి ప్రయత్నించారని అనిపించింది. సో ల్యాగ్ ఉన్నా పర్లేదు, వరల్డ్ ని మాత్రం చక్కగా మనం పరిశీలించవచ్చు. సో ఆ వరల్డ్ బిల్డింగ్ గురించి వీలైతే మరో వీడియోలో చేసుకుందాం, బట్ ఈ వీడియో రెస్పాన్స్ బట్టే ఆ వీడియో చేస్తాం అనుకోండి. ఆ తర్వాత భైరవ ఫ్లాష్ బ్యాక్ లు గానీ చూపిస్తారు. ఇవన్నీ అన్వాంటెడ్ సీక్వెన్సెస్ అనిపిస్తుంటాయి, బట్ ఎన్నో కేమియోస్ అన్వాంటెడ్ గా పెట్టినా సరే దల్కర్ సల్మాన్ గారి కేమియో మాత్రం కొంచెం ఇంపాక్ట్ఫుల్ అనిపించింది. ఐ మీన్ అక్కడ సీన్స్ లో అంతగా ఏమీ లేవు, బట్ దుల్కర్ సల్మాన్ గారు ఒక గురువుగా కనిపించారు. బట్ అదే గురువును మోసం చేస్తూ భైరవ అక్కడ నుంచి తప్పుకుంటాడు. సేమ్ యాజ్ లైక్ కర్ణ పరశురాముడిని మోసం చేసి ఎలా అయితే విద్య నేర్చుకుంటాడో అలా. కాకపోతే సినేరియో కొంచెం డిఫరెంట్ అనుకోండి. ఎలాగో కర్ణుడి ప్రస్తావన మాట్లాడుకున్నాం కాబట్టి ఇంటర్వెల్ బ్యాంగ్ లో కర్ణుడి రెఫరెన్స్ యూజ్ చేశారు. ఆ తర్వాత సినిమా క్లైమాక్స్ లో భైరవ్ అనే కర్ణుడు అంటూ రివీల్ చేశారు. అయితే ఇక్కడే మాట్లాడుకోవాలి, భైరవకు విజయధనస్సు దొరికింది. ఆ తర్వాత తను కర్ణుడిగా కనిపించాడు. కాకపోతే తనను తాను గుర్తుపట్టకుండా తిరిగి సుమతిని తీసుకుని ఎటో వెళ్లిపోయాడు. అది ఎటు వెళ్లినా సరే తన సపోర్ట్ మాత్రం యాస్కిన్ కి గాని కాంప్లెక్స్ కి వెళ్లాలన్న ఆశ గాని కనిపిస్తుంటుంది. సేమ్ లైక్ మహాభారతంలోని కర్ణుడు కీర్తి కోసం దుర్యోధనుడి వైపుంటూ అధర్మం కోసం పోరాడినట్టు, అలాగే దుర్యోధనుడి చేత అంగరాజ్యాన్ని పొందినట్టుగా ఇక్కడ భైరవ కూడా ఒక అధర్మం చిక్కులోనే ఉన్నట్టు తెలుస్తోంది. కానీ ఈ రెఫరెన్సెస్ అన్ని ముందు వీడియోలోనే మాట్లాడుకున్నాం కాబట్టి వీటన్నిటిని స్కిప్ చేసి అసలు విషయానికి వద్దాం. కర్ణుడికి విజయధనుస్సు వచ్చింది. అటు మరో పక్కన యాస్కిన్ కి క్లైమాక్స్ లో గాంధీవం కూడా దొరికింది. మహాభారతం ప్రకారం గాంధీవం అనేది చివరిగా వరుణదేవుడు పొందుతాడు. వరుణదేవుడు అంటే సముద్రుడే కదా. సముద్రంలో ఆ గాంధీవం ఉందంటే కల్కి మూవీ టైమ్ లైన్ ప్రకారం అప్పటికి సముద్రాలన్నీ ఎండిపోయి ఉంటాయి. ఆ ఎండిపోయిన ఏడారిలోనే వీరికి ఆ గాంధీవం దొరికింది. మరైతే ఆ గాంధీవం ని యాస్కిన్ ఎందుకు చేతబట్టాడు? మరోసారి గాంధీవానికి విజయధనుస్సుకు యుద్ధం జరగబోతుందా అని కూడా అనిపిస్తుంటుంది. ఈ లెక్కన ఆలోచిస్తుంటే కమల్ హాసన్ గారు గాంధీవం పట్టారంటే భైరవ కర్ణుడి ఇన్కార్నేషన్ అవినట్టు ఈ యాస్కిన్ కొంపదీసి అర్జునుడి ఇన్కార్నేషన్ అవుతాడా? ఇది కొంచెం మీకు సిల్లీగా అనిపించవచ్చు, బట్ ఒక రకంగా ఆలోచిస్తే ఎవరికి తెలుసు, నాగిమావ మహాభారత పాత క్యారెక్టర్స్ అన్ని తీసుకొచ్చి రివర్స్ గేమ్ ఆడుతున్నాడేమో. ఐ మీన్ మహాభారతంలోని ప్రతి వీరుడికి రెండవ ఛాన్స్ ఇచ్చి వారి పాత్రలను మారుస్తే ఎలా ఉంటుంది అని నాగశ్విన్ గారు ఆలోచించి ఉంటారేమో. ఐ మీన్ లైక్ కర్ణుడు, అశ్వత్థామ ఇద్దరు అధర్మం సైడ్ యుద్ధం చేశారు. అటు పక్కన పాండవులు గాని అర్జునుడు గాని ధర్మం పక్కన యుద్ధం చేశారు. కానీ ఇప్పుడు కలియుగంలో కర్ణ అశ్వత్థామలను ధర్మం వైపు యుద్ధం చేయిస్తున్నట్టు, ఐ మీన్ యాస్కిన్ కి అగేన్స్ట్ గా తీసుకెళ్లేలా చేసి ఆ యాస్కిన్ ఏమో అర్జునుడు అవ్వండి, ఆ ద్వాపర యుగంలో ధర్మం కోసం పోరాడిన పాండవులు కలియుగంలో అధర్మం కోసం పోరాడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ ని రీక్రియేట్ చేశారా అని అనిపించింది. ఇది కొంచెం కాంట్రవర్షియల్ గానే ఉంటుంది, బట్ సినిమా స్టార్టింగ్ లో మేము తీసేది ఒక కల్పితం సినిమా అని క్లారిటీ ఇస్తారు కాబట్టి దీన్ని మైండ్ లో పెట్టుకుని ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే చూడాలి. అంటే మన మహాభారత వీరులకు రెండవ అవకాశం నాగశ్విన్ గారు ఇచ్చే ప్లాన్ లో ఉన్నారా అంటే అది ఒక రకంగా
కాంట్రోవర్షియల్ టాపిక్ అయినప్పటికీ మంచి ఐడియాలజీ అని కూడా అనుకోవాలి. ఎందుకంటే అవెంజర్స్ ఎండ్ గేమ్ అంటూ హాలీవుడ్ వాళ్ళు ఏవేవో సినిమాలు తీస్తున్నారు. మరి మన మహాభారతపు వీరులు అవెంజర్స్ కి మించిన వాళ్ళు కాదా? వాళ్ళని మళ్ళీ తీసుకురావాలి కదా. ఒకవేళ తీసుకువస్తే సేమ్ ధర్మపు వీరులను ధర్మం సైడ్ ఉంచి అధర్మపు వీరులను అధర్మపు సైడ్ ఉంచి బోర్ కొట్టించకుండా ఈసారి చిన్న చేంజెస్ అంటే అటు ఇటు ఆపోజ్ చేసి నాగశ్విన్ గారు తీస్తున్నారా అనేది నా చిన్న థియరీ. యాక్చువల్లీ ఈ థియరీ విన్నప్పుడు నాకు కొంచెం డిఫరెంట్ గా అండ్ ఆలోచించేలా చేసింది. అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు పెద్దగా ఏమీ అనిపించలేదు అంటే జస్ట్ అవాయిడ్ ఇట్. అయితే పాండవులు కూడా తిరిగొస్తారా అని మీకు ప్రశ్న ఉంటే యస్కిన్ తిరిగొచ్చాడు. తాను గాంధీవం చేతబట్టాడు. విజయధనస్సు కర్ణుడి చేత ఉంటేనే పవర్ లో ఉంటుంది. అలాగే గాంధీవం కూడా అర్జునుడి చేత మాత్రమే సూట్ అవుతుంది. అందువల్ల యాస్కిన్ గాంధీవం పట్టాడంటే అతడే అర్జునుడేమో అని మనం అనుకోవచ్చు. ఆ రకంగానే భీములు నకుల సహదేవుళ్ళు కూడా తిరిగొస్తారా అంటే చెప్పలేము. కానీ ఒక సీన్ లో మనకి గదని దాచినట్టుగా కూడా కనిపిస్తూ ఉంటుంది. ఈ లెక్కన ఆలోచిస్తే ఆ గద ఎవరిదో తెలియకుండానే వారు దాచుంచి ఉంటారు. మరి నెక్స్ట్ పార్ట్ లో భీముడే ఆ గదని చేతబట్టి మరో ఇన్కార్నేషన్ తో దిగి వచ్చాడంటే మరో మహాభారతం జరగాల్సిందే కదా. సో ఎనీవేస్ ఇదనమాట ఇవాల్టి యొక్క వీడియో. కల్కి మీద మరికొన్ని వీడియోస్ కూడా ప్లాన్ చేశాం. కానీ ఈ వీడియో కొంచెం హడావిడితో చేయబడినది. నెక్స్ట్ వచ్చే వీడియోస్ నుంచి మంచి కంటెంట్ ని కూడా దింపబోతున్నాం. మీరు గనక ఛానల్ ని కొత్తగా వచ్చుంటే మా ఛానల్ ని విజిట్ చేసి కంటెంట్ ని బట్టి మీ సబ్స్క్రిప్షన్ ని డిసైడ్ చేసుకోండి. సో మరో వీడియోతో కలుద్దాం. మీ AMC టాక్స్.